అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా చీరాలలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు కొండయ్య విద్యార్థులతో కలిసి సైకిల్ తొక్కి ఉత్సాహపరిచారు. మానవ సమాజంలో మహిళల పాత్ర వెలకట్టలేనిదని, నిత్యం ఏదో ఒక రూపంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం గట్టి చర్యలు చేపడుతుందని ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. మహిళల సామాజిక ఆర్థిక పురోగతి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని కొండయ్య తెలిపారు. ఓకే సార్ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ స్టాఫ్ కి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజా సంఘాలకు మా తరపు నుండి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నామండి. అట్లానే పోలీసు వారికి, ట్రాఫిక్ కంట్రోల్ చేసినటువంటి పోలీసు వారికి, ఈ ప్రోగ్రామ్ కవర్ చేస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ మా తరపు నుండి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చీరాల బ్రాంచ్ ఇంకా ఈ యొక్క వాకిట్లో పాల్గొన్నటువంటి డాక్టర్లు, పిల్లలు, అలాగే 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, పాత్రికేయ మిత్రులకు ముందుగా నమస్కారం. ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం మనందరికీ తెలుసు. సమాజంలో మహిళ యొక్క పాత్ర, మహిళ లేకుండా కుటుంబ వ్యవస్థ ఎక్కడ కూడా, ఏ వ్యవస్థ ఏ కాలం ముందు కూడా ఎక్కడ మనుగడ సాధించలేదు. కానీ అలాంటి మహిళలకి ఈరోజు మనం ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఏంటి? కుటుంబంలో కానీ, బయట కానీ, ఎక్కడైనా కానీ వాళ్ళకి ఇస్తున్నటువంటి విలువ ఎలాంటిది? విలువలు ఇచ్చేవాళ్ళు విలువలు ఇస్తున్నారు, ఇవ్వనటువంటి వాళ్ళు వాళ్ళని ఏ పద్ధతిలో చూస్తున్నారు అన్నది మనందరూ కూడా గమనించాల్సిన విషయం. యువత అంతా కూడా కంప్లీట్గా మత్తు పానీయాలకి, గంజాయికి బానిసలైపోయి ఎవరి మీద వాళ్ళ ప్రతాపం చూపిస్తున్నారంటే ప్రధానంగా మహిళల మీదనే వాళ్ళ ప్రతాపం చూపిస్తున్నారు. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అయినటువంటి ఆలోచన కూడా లేకుండా వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి శాస్త్రాలకి కనీసం ఇలాంటి కార్యక్రమాల ద్వారా అన్నా కానీ కనువిప్పు జరగాలన్నది ఈరోజు ఆలోచన. ఈరోజు ఉమ్మడి గవర్నమెంట్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఎక్కడ చూసినా సరే గంజాయిని అరికట్టాలన్నటువంటి ఈ రోజున మేమందరం కూడా అసెంబ్లీ నుంచి ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకున్నాం. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా మాదక ద్రవ్యాలు కనపడటానికి వీల్లేదని, దానివల్లనే అనేక మంది మహిళలకి, పిల్లలకి ఇబ్బంది జరుగుతుందన్నది ప్రధానంగా అందరం కూడా గుర్తించాం. గతంలో మీరు చూశారు, గత గవర్నమెంట్ చేసినటువంటి పరిస్థితికి విచ్చలవిడిగా ఎక్కడ చూస్తే అక్కడ ఈ గంజాయి పెరిగిపోయి, మాదక ద్రవ్యాలు పెరిగిపోయి, మానభంగాలు, మర్డర్లు ఎన్నో జరిగినాయి. ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటుంటే దీన్ని చూసైనా కొంతమంది తలదించుకునేటువంటి పరిస్థితి లేకుండా తల ఎగరేసి మమ్మల్ని ఏం చేస్తారు అని చెప్పేసి పురుషాధిపత్యం ఈ సమాజాన్ని అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా వెంటాడుతున్నది అనేది నా అభిప్రాయం. దీన్ని ఖచ్చితంగా మా గవర్నమెంట్ పోకడ వేరుతో సహా పీకి పారేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.